బుషు కయ్యాలు ఇంకెంత కాలం తీపి ముద్దు ఉదాలు వేయాలి తాళం విడిగా నలిగా ఒంటరి నేను నీలో కొంచెం నాకు చోటు నిన్ను పట్టేసుకుంటా జంట కట్టేసుకుంటా నువ్వు నా సొంతమంట బాబు జింగిడి 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 ఎక్స్‌ఫర్ భయ్యా నా పేరు తరుణ్ భయ్యా. తరుణ్ భయ్యా. తరుణ్ ఓన్లీ తరుణ్. ఓన్లీ తరుణ్ గారు. నో నో తరుణ్ అంతే. తరుణ్ అంతే. సూపర్ మచ్చి అంటే సూపర్ తరుణ్. తరుణ్ ఎక్స్ అంటే నా దగ్గర ఒక మీనింగ్ ఉంది భయ్యా. క్షణం కంట్రోల్ చేసుకుంటే రణం ఆగిపోతుంది. ఒక అందమైన అమ్మాయిని చూడగానే చెత్తకుండి దగ్గర కుక్క మొరిగినట్టు మనసులో ఒక సౌండ్ వస్తుంది. వాట్ కంపారిజన్. యా వహువా వహువా అని. ఆ క్షణంలో గానీ కంట్రోల్ చేసుకోపోతే మన మనసులో ఉన్న రణం కూడా ఆగిపోద్ది. అర్థం కాదు అస్సలు సమస్య లేదు. ఓకే పి ఫర్. హాయ్ ప్రదీప్, నా పేరు ప్రదీప్తి. వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. పి ఫర్ పూతరేకులు, అబ్బాయిలు చాకులు. అబ్బాయి తుండైతే అమ్మాయిలు పూతరేకులు, అమ్మాయిలు పండ్లైతే అబ్బాయిలు చాకులు. సో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఏంటో ఆ పేరు పెట్టిన వాళ్ళు ఏం మాట్లాడిన అర్థం కాదు భయ్యా. ఓకే ఆర్ ఫర్. హలో ప్రదీప్. హలో. దిస్ ఇస్ సంధ్య. వార్తలోని ముఖ్యాంశాలు. ఆర్ ఫర్ రూమ్ లో కిలాడి పట్టుకురా పకోడి. ఓకే. మనం క్యాజువల్ గా బయటికి వెళ్ళినప్పుడు మన రూమ్మేట్ మనకు కాల్ చేసి చెప్తాడు, నేను మందు తెస్తున్నారా, నువ్వు పట్టుకొచ్చేసాను. పట్టుకొస్తే మనం పార్టీ చేసుకోవచ్చు. పకోడియా? పకోడి. ఓకే ఓకే. ఈ ఫర్. ఇడ్లీలో చట్నీ, నా లవర్ ఉండేది ప్యాట్నీ. ఇందు హాయ్, నీతో ఇడ్లీ తిని చాలా రోజులైంది, 1000 రూపాయలు పట్టుకొచ్చే ఇడ్లీ తిందాం. ఇంటికి వెళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఇడ్లీలో చట్నీతో రెడీ ఉంటారు మీ ఇంట్లో కూడా. ఓకే ఎస్ ఫర్. హాయ్, నా పేరు సాయి మనీష్. మీరు కూడా సేమ్ కాలేజ్ సేమ్ ఇయర్? సంస్కృతి కాలేజ్ ఫస్ట్ ఇయర్ బీటెక్. ఏ బ్రాంచ్? ఈసీ. సూపర్ ఉంటుంది బా క్లాస్ రూమ్. అంత ఎంకరేజ్మెంట్ లేదు. ఎవరి తరఫు నుంచి? అక్కడ సైడ్ నుంచి. మనం అంత ప్రయత్నం చెబితే వాళ్ళు ఏం చేయగలుగుతారు? ప్రయత్న లోపం. ఓకే చెప్పండి. ఎస్ ఫర్ శీతాకాలం, చింతకాయల రవి, బాత్రూమ్ లో కవి. చింతకాయల రవి, బాత్రూమ్ లో కవి. వెరీ గుడ్. మనందరం మామూలుగా రోడ్ల మీద తిరిగే రవిలం, కానీ బాత్రూమ్ లోకి వెళ్ళగానే మనలో కవి బయటకు వచ్చేస్తాడు. ఖాళీగా ఉంటాం కదా. ఎంత బయటకు వస్తాడు అంటే నాట్యం చేసేస్తాం బాత్రూమ్ లోనే. అవును. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ సుష్మిత. ఎస్ ఫర్ సుర్రు సుమ్మైపోద్ది. అంటే జరిగింది ఏదో జరిగిపోయింది, ఇక మీదట అటువంటివి జరగకూడదు అనుకో. నన్ను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అవ్వు, షోలు బాగా చేసుకో, లేకపోతే సుర్రు సుమ్మైపోద్ది. థ్యాంక్ యూ. అండ్ ఈ రోజు మన షోకి స్పెషల్ గెస్ట్ వచ్చారు. వి హావ్ ఎ డిక్నివ్. హలో పాప, నీ పేరేంటమ్మా? వేద. 2 పిల్లకల వేద. ఏం చదువుతున్నావు? 3rd క్లాస్. ఎన్నో సార్రా? ఫస్ట్ టైం. సరే మంచి పాట పాడతావా? చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, అందంగా దూకి దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండా ఎగిరేసావే ఓ చూపుతోటి, ఓ నవ్వుతోటి, తొలిసారిగా తెలిసేదేలా నా చిన్ని అల్లలు, నా చిన్ని సద్దాలు నీలోను చూసానులే. చిట్టి చిలకమలా బలివాడింది. థ్యాంక్ యూ. సో మీకు ఎలాంటి సందర్భాల్లో ఇలా గర్వించి, ఎలాంటి సందర్భాల్లో తొడగొట్టాలనిపిస్తుంది? మనకి నవ్వింది పిల్ల
హాయ్, నా పేరు నిహారిక. మనకి దోమ కొట్టినప్పుడు రక్తం వచ్చినప్పుడు దాన్ని చంపేస్తా కొరికేస్తా అని తొడగొట్టి ఛాలెంజ్ చేస్తాం. అది వింటదా ఇట్లా చూస్తుంటది ఆగి? నా వైపు చూస్తుంది. చూస్తుందా? నా వైపు చూస్తుంది. వెరీ గుడ్. దాంతో మాట్లాడుతూ ఉంటారా మీరు? ఇట్లా కుట్టేసి వెళ్ళిపోతుంది. అది కుట్టేసి వెళ్ళిపోతా ఇట్లా అప్పుడు రక్తం వస్తుంది. అచ్చా అచ్చా. దాన్ని కొడితే దానికి రక్తం వస్తుంది, అందుకని మీరు తొడగొడతారు. వెరీ గుడ్. అడిగానని చెప్పమ్మా. థ్యాంక్ యూ. నాకు 16 బ్యాక్లాగ్ ఉన్నాయి. ఒకటే ఇయర్ లా అన్ని కంప్లీట్. సేమ్ పించ్. నాకు 16 బ్యాక్లాగ్ ఉన్నాయి. ఒకటే ఇయర్ లా అన్ని కంప్లీట్ చేశాను. మా ఫ్రెండ్ తో తొడగొట్టి ఛాలెంజ్ చేస్తా. ఏమని? బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేస్తాను మొత్తం క్లియర్. నేనైతే 16 ఉండే రాసి ఒక్కడు కూడా వెళ్ళదు, మొత్తం మళ్ళీ ఉంటే ఎవరినైనా లిఫ్ట్ అడిగినప్పుడు లిఫ్ట్ ఇవ్వకపోతే తొడగొట్టి ఛాలెంజ్ చేసి నేను BMW కార్ కొని నీకు లిఫ్ట్ ఇవ్వను, నువ్వు అడిగినప్పుడు లిఫ్ట్ ఇవ్వను అని ఛాలెంజ్ చేస్తా. ఓ ఆ కార్ కొనే వాళ్ళంతా ముందు ఒకసారి లిఫ్ట్ అడగాలన్నమాట. అయితే హాయ్ అన్నయ్య, ఐఎమ్ అరుంధతి. అరుంధతిలో మంచి డైలాగ్ చెప్పా. నువ్వు నన్ను ఏం చేయలేవురా, పెళ్ళయ్యాక మొగడితో తొడగొడతాము, ఎక్కువ మాట్లాడితే వాణ్ణి కొడతాము. ఏం చదువుతానా? బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇంత చిన్న వయసులో ఎంత జ్ఞానోదయం అయింది నీకు? Presenting you our express Raja Jejama. యాక్చువల్లీ అది చాలా పవర్ఫుల్ సాంగ్ అన్నమాట. కైలాష్ కేర్ గారు గొంతు చించుకుని మరి పాడితే ఈవిడ చాలా బాగా చేస్తారు. వెరీ గుడ్, సూపర్, ఆల్ ది బెస్ట్. బాగా చదువుకోమా, బాగా తినాలి. నాన్న పాకెట్ మనీ ఇవ్వకపోతే తొడగట్టి బయటికి వెళ్తాం కోపంలో. మళ్ళీ వెంటనే రుద్దుకుని లోపలికి వచ్చేస్తాను తెలుసుగా. నాన్న పడుకున్నాక మందు కొట్టి ఇంట్లోకి వస్తాం. మళ్ళీ ఇగో జామాకులు తినేళ్ళు దొరికిపోతావు. ఎగ్జామ్ హాల్లో స్లిప్ పెట్టి ఇన్విజిలేటర్ కి దొరికి డిబార్ చేసినప్పుడు తొడగొట్టి చెప్తా, విద్యాశాఖ మంత్రి నేను అయ్యి స్లిప్ ఇన్విజిలేటర్ తోటి ఇచ్చేసి ఎగ్జామ్ రాపిస్తా అని ఛాలెంజ్ చేస్తా. స్లిప్పులకే విద్యాశాఖ మంత్రి అయిపోతావా? అవును బాయ్, ఈ మధ్య అయిపోతున్నారు. ఓకే. ఫేస్బుక్ లో నా ఫోటో పెట్టినప్పుడు తొడగొట్టి దమ్ముంటే నువ్వు మనిషివైతే నాకు లైక్ కొట్టమని ఛాలెంజ్ చేస్తా. వాట్ ఏ పవర్ఫుల్ రిక్వెస్ట్. హాయ్ ప్రదీప్. హాయ్. నేను మీ పెద్ద ఫ్యాన్. మహేష్ బాబు, అఖిల్ తర్వాత మీరే. ఐ లవ్ యూ ప్రదీప్. ఐ లవ్ యూ. మనం ఎప్పుడైనా పెళ్లి చూపులకి ఎవరైనా వచ్చినప్పుడు ఎవరైనా పెళ్లి చూపులకి వచ్చినప్పుడు మొత్తం పెట్టిందంతా తినేసి పెళ్లి కూతురు నచ్చలేదు అని చెప్పినప్పుడు నాకు తొడగొట్టి చెప్పాలనిపిస్తుంది. ఇంకోసారి ఫుడ్ పెట్టినానా? మగాడు అయితే బిల్లు కట్టు అని. పెళ్లి చూపులు కూడా బిల్లు ఉంటుందా? నేనెల్లా నాకు సంబంధం లేదు. ఉంటది. నేను ఈ షోకి వచ్చినప్పుడు సెక్యూరిటీ నన్ను ఆపితే తొడగొట్టి ప్రదీప్ నాన్న దమ్ముంటే ఆపు అని ఛాలెంజ్ చేస్తా. నువ్వు తోపు, దమ్ముంటే ఆపు. నేను ఎగ్జామ్ రాయడానికి వెళ్ళినప్పుడు ఇన్విజిలేటర్ తో ఛాలెంజ్ చేస్తాను, మీరు పెట్టే ఎగ్జామ్ లోనే కాపీ కొట్టి ఎగ్జామ్ పాస్ అవుతాను అనేసి. పట్టుకెళ్తారా? స్లిప్స్ పక్కా తీసుకెళ్తాంగా. ఎలాగా? హావ్? చున్నీ పైన రాసుకొని జుట్లో పెట్టుకుంటారా? పెట్టుకోము. స్టార్టింగ్ లో అయితే జుట్లో ఎతికేవాళ్ళు కాదంట, ఈ మధ్యన ఎతికేస్తున్నారు. చున్నీ మీద రాసేట్టు కనిపిస్తుందా? డిజైన్ లో కవర్ అయిపోద్ది కదా. డిజైన్ లో కవర్ అవుతుంది. సో ఇన్విజిలేటర్ గారు దయచేసి వినండి, చున్నీలు కొంచెం జాగ్రత్త. చున్నీలు చాలా ఇంపార్టెంట్ అమ్మా. హాయ్ ప్రదీప్ అన్న. హాయ్. మా మరదలకి మీరంటే చాలా ఇష్టం, అలాగ హాయ్ చెప్తారా ఒకసారి? పేరు? రాకేష్. రాకేష్ గారు మరదల గారు బిందు గారు. అన్న మా తమ్ముడు ఛాలెంజ్ చేస్తాడు ఎప్పుడు కూడా, నేను అందమైన అమ్మాయితో తిరుగుతానని. నేనన్నాను వాడికి ఛాలెంజ్ చేశాను తొడగొట్టి, ఆడికన్నా అందమైన అమ్మాయిని పడిస్తానని. అదే నేను కూడా
కూడా తొడగొట్టే కానీ కాజల్ అగర్వాల్ మాట్లాడలే. భయ్య మనకు బాగా తొడగా దురదగా ఉన్నప్పుడు ఏమిటి తొడ దురదగా ఉన్నప్పుడు వారసుగారకు మారిపోతుంది లెటర్. దురదగా ఉన్నప్పుడు ఎలా కవర్ చేయాలో తెలియక ఇలా తొడగొట్టి కవర్ చేస్తా. నేను మాక్సిమం టైం అలా కవర్ చేస్తాడు. అమ్మో నాకు ఎవరైనా ఐ లవ్ యూ చెప్తే నేను ఇదే మాట మీ పేరెంట్స్ ముందు చెప్పమని తొడగొట్టి మరి ఛాలెంజ్ చేస్తా. అది లెక్క. మేము కోటీశ్వరులను కూడా బికారం చేయగలమని తొడగొట్టి చూపిస్తాం. అది మీరు చెప్పకర్లే, మాకు తెలుసా విషయం. వెదర్ రిపోర్ట్ లో వర్షం వస్తుందని చెప్పారా చెప్పినా పైన వడియాలు పెట్టి ఛాలెంజ్ చేస్తా వర్షం రాదని. మనకి సార్ ఏదైనా ప్రాబ్లం బోర్డు పైన సాల్వ్ చేయమని వీళ్ళు చేయలేరని చెప్పి కూడా ఇస్తే సాల్వ్ చేసి ఛాలెంజ్ చేస్తా. మీకు మ్యాథ్స్ బాగొచ్చా? కొంచెం ఏదో వాళ్ళ నాకు చదువుకునే వాళ్ళు పడరు గిరిగిల్లా. బయట ఎవరైనా మా ప్రదీప్ సినిమాలో రాలేడు అన్నాడు, తొడగొట్టి మా ప్రదీప్ గారి సినిమాలోకి వస్తే మొత్తం రఫ్ ఆడించేస్తా అన్నాడు. అలా రఫ్ ఆడిపోతానే రానివ్వట్లేదు అనుకున్నా. లోలో ఉన్నవాడు ఎవడైనా ఛాలెంజ్ చేస్తాడు, ఎందుకంటే వాడు ఎక్కువ సంఖ్యకు పోవాలా వీడు ఎక్కువ సంఖ్యకు పోవాలా అని చెప్పి చూసుకుని ఛాలెంజ్ చేస్తారు. తప్పు నాన్న, ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఫీలింగ్. దూరం నుంచి చూడడానికి బాగుంటుంది, దగ్గరికి వెళ్తే కాలుతుంది. మీరు పడ్డారా భయ్యా? భయ్యో చాలు పడ్డా. మా దెబ్బలు తగిలే భయ్యా. మనకు అందమైన అమ్మాయి కనబడినప్పుడు ఓకే నా ఫ్రెండ్ కి ఛాలెంజ్ చేస్తా, నీకన్నా ముందే తనని పడేస్తా అని తొడగొట్టి ఛాలెంజ్ చేస్తా. చేసావు? చేస్తావా? బొచ్చుడు చేసావు అలాంటి కూర్చో. మా ఫ్రెండ్ తో ఛాలెంజ్ చేస్తా, మీ బాయ్ ఫ్రెండ్ ని కూడా నేనే పటాయిస్తా అని తొడగొట్టి చెప్తా. మా సీనియర్స్ ముందు వాళ్ళు ర్యాగింగ్ చేయడానికి వస్తే దమ్ము ఉంటే నీకు మనిషివైతే దమ్ము ఉంటే లెక్చరర్స్ ముందు ర్యాగింగ్ చేయని చెప్తా. ఓకే, అయినా ఇప్పుడు ర్యాగింగ్ చేయట్లేదు కదా ఎవరు? మా కాలేజ్ లో చేస్తున్నారు. అవునా? అంటే ర్యాగింగ్ అంటే ఏం చేస్తారు? బీడీ అడుగుతారు. ఓకే, బయోడేటా అడుగుతారు అంతేగా. యాక్చువల్లీ ఏమైందంటే ఫస్ట్ ఇయర్ లో ఉన్నప్పుడు నేను నన్నే సీనియర్ అనుకొని నా జోలికి రాలేదు ఎవరు. అది కట్అవుట్ చూసుకొని నమ్మేవాళ్ళు. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. మీరు మీ స్టూడెంట్స్ తో పాటు కలిసి రావడం ఈ షోకి మాకు నిజంగా చాలా ఆనందం. థ్యాంక్ యూ. సో అంటే కాలేజ్లో కూడా ఇలాగే ఉంటారు సార్, లేకపోతే ఇంకా బాగుంటారు అక్కడ? చాలా యాక్టివ్ ఉంటారు. వెరీ గుడ్. అంటే మీ సార్ లేవగానే మీరు ఇచ్చిన అరుపు నాకు అర్థమైంది అనమాట, ఫేవరెట్ సార్ అని. సో మీరు టీచ్ చేస్తారా సార్? ఏ సబ్జెక్ట్? ఇంగ్లీష్. ఇట్స్ వెరీ వండర్ఫుల్ సబ్జెక్ట్ సార్. 8th 9th 10th ఐ హ్యాడ్ ఎ ప్రాబ్లమ్ విత్ ఇట్ సార్. న్యూస్ పేపర్ చదివి నేర్చుకున్నాను సార్. ఓకే, సో స్వీట్. మీరు కూడా రావడం వెరీ హ్యాపీ సార్. థ్యాంక్ యూ. అది మరి అంటే స్టూడెంట్స్ కోరితే సార్ సరదాగా సార్ అలా 2 స్టెప్పులు వేస్తే ఎర్ర చొక్కానే నీ కోసం వేసాను, సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళ లుంగినే ట్రెండీగా కట్టాను, కళ్ళ చూడెత్తి నీ కోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. సార్ని డాన్స్ చేయమనగానే వీళ్ళిద్దరు ముందుకు వచ్చారు సార్, నేను నేర్పిస్తాను సార్. ఏం లేవు 5% అటెండెన్స్ నొక్కేద్దామని వచ్చి ఓకే. అండ్ అలాగే మేడం గారు కూడా వచ్చారు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. మీ పేరు? జ్యోతి. జ్యోతి గారు, మీరు ఏ సబ్జెక్ట్ అంటే టీచర్? సేమ్ ఇంగ్లీష్. అంటే ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ కా? ఫస్ట్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్. ఫస్ట్ ఇయర్స్ అండ్ థర్డ్ ఇయర్స్ ఎవరు బాగా వింటారు? అందరూ వింటారు, కాకపోతే ఏం చెప్పారు. అంటే వింటారు, నటిస్తారు, అందరూ నటిస్తున్నారు. వింటారు, కాకపోతే రెస్పాన్స్ ఇవ్వరు అంతే.
ఉలుకు పలుకు ఉండదు అంటే వాడు కళ్ళు తెరిచిన తర్వాత ఉండదు. సో సార్ డాన్స్ చేశారు కాబట్టి మేడం గారు మన కోసం పాట పాడతారు. రామ రామ శ్రీరామ రామాయణి రాముల చింతకు రారేమయ్య రామ రామ శ్రీరామ రామాయణి రాముల చింతకు రారేమయ్య రాముల సేవకు రాని వారలు దుష్ట కామర్లై పామర్లై పోయేరయ్యా రాముల సేవకు రాని వారలు దుష్ట కామర్లై పామర్లై పోయేరయ్యా. మీ స్టూడెంట్స్ తో పాటు మీ ఇద్దరు కూడా బంక్ కొట్టి ఇలా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.